నమస్తే అండి. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని, దాని భావాన్ని తెలుసుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్చద్దః స ఏవ సః. దీని భావం ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే ఎటువంటి ఆసక్తి లేని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆసక్తి విషయం మీద కలిగి ఉంటారు. ఎలాంటి ఆసక్తి అయితే మనకు కలుగుతుందో, ఎలాంటి ఆసక్తి అయితే ఉంటుందో అలాంటి వాళ్ళుగానే తయారవుతారు అని అంటాడు భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎలాంటి ఆలోచనలు అయితే మనకు కలుగుతాయో మన చుట్టూ కూడా అలాంటి ప్రపంచమే తయారవుతుంది. మనము ఎదుటి వ్యక్తులు ఎలాంటి ఆలోచనలతో అయితే చూస్తామో మనకు కూడా అలాంటి ఫలితాలనే ఇస్తుంది తిరిగి. ఇది దీని భావం. థ్యాంక్ యూ.